హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు నా వ్లాగ్లో చాలా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ అయితే ఈరోజు వ్లాగ్లో నేను పోస్ట్ చేస్తున్నానండి. వీడియోని లాస్ట్ దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు నేను నా వీడియోలో జాజుతోటి ఈజీగా ఎలా ముగ్గు వేసుకోవాలి అనేది చూపిస్తానండి. ప్రతి నెల మనకి సంకటహర చతుర్థి వస్తుంది కదండి. ఆ సంకటహర చతుర్థి పూజ సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. దాంతోపాటు మనకి గుళ్ళో లభిస్తుంది కదా ప్రసాదం పులిహోర. ఆ ప్రసాదం పులిహోర కొన్ని టిప్స్ తోటి చేసే విధానం కూడా చూపిస్తాను. దాంతోపాటు హెల్తీ అండ్ ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు రెసిపీ కూడా చూపిస్తాను. ముందుగా అయితే జాజుతోటి మనం ముగ్గు వేయాలంటే ఏదైనా సరే నార్మల్ మీరు గచ్చు కానీ ఇలా ఏవైనా టైల్స్ కానీ ఎక్కడైనా సరే మనం వేసుకోవాలంటే ఇంట్లో కానీ బయట కానీ ఒక క్లాత్ని కొంచెం తడుపుకొని జాజు మీరు ఏదైనా ప్లాస్టిక్ కానీ మట్టి దాంట్లో కానీ కలుపుకోండి. స్టీల్ దాంట్లో అలా కడిపితే మనకి కలర్ అది చేంజ్ అయిపోయి చాలా టైం పడుతుందండి పోవటానికి, క్లీన్ చేయటానికి. ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బా పెట్టేసేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏదైనా ఒక కాటన్ క్లాత్లో ఇలా కొంచెం మనకి పట్టుకునేలాగా ఏదైనా ఫిక్స్ చేసేసుకొని ఈ విధంగా మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో మనం ఆ జాజునైతే అప్లై చేసుకోవాలి ఫ్లోర్ పైన. తర్వాత మీరు ముగ్గిసుక ఉంటుంది కదా మనకి, లేదా బియ్యం పిండితోటైనా సరే మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మీరు ప్లేట్స్ వాడుకొని, అంటే ఇప్పుడు వస్తున్నాయి కదండి స్టెన్సిల్స్, ఆ ప్లేట్స్ వాడుకొని డిజైన్స్ వేసుకోవచ్చు ఈజీగా. లేదా అంటే మనం ఇలా ఫ్రీ హ్యాండ్ తోటి ఈ విధంగా మనకి ఏ ముగ్గైనా సరే ఈజీగా ఇలా వేసుకోవచ్చు అనమాట. ఈరోజు నేను పద్మం నెమళ్ళు ముగ్గు వేస్తున్నానండి. ఇలా పద్మం ఆకారంలో వస్తుంది. మాకు ఇక్కడ కొంచెమే ప్లేస్ ఉంటుంది బాల్కనీలో. ఫ్లవర్ పాట్స్ అన్నీ పెట్టగా కొంచెం అంటే ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట ముగ్గు అది వేసుకోవటానికి. అదే బయట వైపు వెళ్ళే దారిలో మాత్రం ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ తులసమ్మ అన్నీ ఎక్కువ ప్లాంట్స్ నేను అరేంజ్ చేసుకున్నానండి. అందుకనేసి కొంచెం ఇరుగ్గా అనిపిస్తుంది. బట్ నేనైతే ప్రతిరోజు కూడా ఇక్కడ చాక్ పీస్తో కానీ, నామం అంటారు గడ్డు ఉంటుంది కదా, నామం గడ్డతో కానీ అలా వేసుకుంటాను. ఇలా గురువారం రోజు అయితే ఈ విధంగా జాజుతో అలికి ముగ్గు వేసుకుంటా గురువారం ఈవినింగ్ టైము. ఇంక శుక్రవారం కూడా అదే ఉంచుకుంటానండి ముగ్గు. నెక్స్ట్ మనం శనివారం రోజు మార్నింగ్ వచ్చేసి ఆ ముగ్గు పైదంతా మామూలు చీపురుతోటి ఊడ్చేసేసి ఆ జాజు మాత్రం అలాగే ఉంచి కొంచెం వాటర్ చల్లి మళ్ళీ మనం క్లాత్ తోటి కొంచెం రఫ్ చేసామంటే మళ్ళీ నీట్గా వస్తుందన్నమాట. మనం ప్రతిసారి క్లీన్ చేయక్కర్లేదు. మీరు వీక్లీ వన్స్ అయితే దీన్ని మొత్తం ఏదైనా ఒక ప్లాస్టిక్ బకెట్లో వాటర్ తీసుకొని పాత క్లాత్ ఒకటి పెట్టుకొని దాంతో నీట్గా తుడిచేసి ఆ బకెట్లో పిండేసేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతుందనమాట. మళ్ళీ కావాలంటే అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే మీరు చాక్ పీస్ తోటి నార్మల్ ముగ్గు అలా వేసుకునే పని అయితే వేసుకోవచ్చు. ఇలా నేను ముగ్గు అది అంతా అయితే వేసుకున్నానండి. మార్నింగే నేను లేచి నా వర్కౌట్కి అది వెళ్ళొచ్చిన తర్వాత ఈ విధంగా ముగ్గు అది అంతా అయితే వేసుకుంటాను ఎవ్రీడే. కానీ గురువారం రోజు మాత్రం ఈవినింగ్ టైమే వేసుకుంటానన్నమాట ముగ్గు అలాగా. ఎందుకంటే శుక్రవారం మార్నింగే పూజ అన్ని పనులు ఉంటాయి కాబట్టి ఈవినింగ్ టైం నాకు కొంచెం లీజర్గా ఉంటుంది. 5 o'clock అలాగా ఆ టైంలో వేసుకుంటాను. తర్వాత స్నానం అన్నీ చేసి ఫస్ట్ తులసమ్మ దగ్గర అయితే నీళ్ళు అవి పోసి ఒక చెంబుతోటి ఒక సాంబ్రాణి కడ్డి కొంచెం పటిక బెల్లం పెడతానండి. విష్ణుమూర్తి విగ్రహం అవన్నీ ఉన్నాయి, అక్కడ చిన్న ప్లేట్ పెట్టి పటిక బెల్లం పెడతాను. ఇలా దీపారాధన అయితే చేసుకుంటాను. ఇది ప్రతిరోజు సాయంత్రం చేస్తానండి. కానీ గురు శుక్రవారాలు మంగళవారం మాత్రం మార్నింగ్ టైం కూడా దీపారాధన చేసుకుంటాను. లేదు అంటే మిగతా నార్మల్ డేస్ తులసమ్మ చెట్టుకి వాటర్ పోసి ఒక సాంబ్రాణి కడ్డి కొంచెం నైవేద్యంగా ఏదైనా ప్రసాదం అలా పెడతానన్నమాట. తర్వాత నేను బుధవారం రోజు గణపతి పూజ అది ఎలా చేసుకోవాలి, ఈజీగా సంకటనాశన గణపతి పూజ ఎలా చేసుకోవాలి అనేదైతే ఈ వీడియోలో
క్లుప్తంగా చెప్తానండి. ఆల్రెడీ నా వీడియోలో అయితే సంకటనాశన గణేష స్తోత్రం మొత్తం ఫుల్ ఎలా చేసుకోవాలనేది వీడియో ఉందన్నమాట. అందుకే బ్రీఫ్‌గా చెప్తాను. ఉదయాన్నే మనం ఇల్లు అన్నీ శుభ్రం చేసుకొని పూజా గది అది వినాయకుడి దగ్గర మీ దగ్గర చిత్రపటం కానీ విగ్రహం ఉన్నా కూడా శుభ్రం చేసుకొని వాటికి గంధం బొట్లు అవి పెట్టుకొని ఏదైనా ఒక క్లాత్ కానీ లేదా దూది పత్తి ఒత్తి చేసి ఆయనకి గణపతికి వస్త్రంలాగా సమర్పించుకొని గరికే జిల్లేడు పూలు దొరికితే తెచ్చుకోండి. నాకు జిల్లేడు పూలు దొరకలే, జిల్లేడు ఆకులు తెచ్చుకొని కింద సింహాసనంకి ఇలాగా అరేంజ్ చేసుకున్నాను. చూశారు కదా, గంధం బొట్లతో అలంకరించి. తర్వాత గరికతోటైతే నేను గణపతికి సంకటనాశన గణేష్ స్తోత్రంతో పాటు గణపతి మొత్తం పూజా విధానం ఉంటుంది కదా, ఆ స్తోత్రం అది చదువుకున్నాను. తర్వాత బెల్లంగడ్డ నైవేద్యంగా పెట్టానండి. నా దగ్గర సంకటనాశన గణేష్ స్తోత్రం పూజ అది అంతా కూడా బుక్కు అది ఉందండి. దాంతోపాటు నేను ఆ ముడుపు అవి కడతాను కదా, ఆ కట్టిన ముడుపుని ఇలా ఏదైనా బెల్లం అది యాడ్ చేసేసి పొంగలి కానీ కుడుములు కానీ పెట్టేసి ఆ కోరిక తీరిన తర్వాత పిల్లలకి అందరికీ పంచుతామన్నమాట. పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా పంచొచ్చు. ఈ సంకటనాశన గణేష స్తోత్రం ఏంటంటే, సంకటం అంటే మనకి విఘ్నాలన్నమాట. ఏదైనా ఆటంకం అంటారు కదా, దాని సంకటాన్ని ఆటంకం అని కూడా అంటారు. ఆ ఆటంకాల్ని తొలగించడానికి చేసే పూజని సంకటనాశన గణపతి పూజ అంటారు. దీన్ని ముఖ్యంగా 12 వారాలు అనుకొని చేస్తారండి కంటిన్యూస్గా. దీంట్లో ఫస్ట్ ఏంటంటే, మనం ఏదైనా కోరిక కోరుకొని ఒక ఎర్రటి జాకెట్ ముక్కలో కానీ లేదా ఎర్రటి క్లాత్ తీసుకొని అందులో 3 దోసెళ్ళు బియ్యం వేసుకోవాలి. దాంతోపాటు 5 వక్కలు 5 ఖర్జూరం పళ్ళు వేసుకోవాలి. ఎక్కువ రోజులు మనకి ఖర్జూరం అవి స్టాక్ ఉండవండి. అందుకని రూ. 5 చిల్లర కాయిన్స్ కానీ వక్కలు ఇలా వేసుకొని మీరు తడి తగిలే పదార్థాలు చాలామంది పటిక బెల్లం ద్రాక్ష ఇవి కూడా వేయమంటారు, కానీ అలా వేయొద్దండి. వెంటనే అయితే ఏ స్వామి కోరికలు తీర్చడు కదండి. మనం కొన్ని రోజులైతే టైం పడుతుంది, ఈలోపు ఆ బియ్యం అవి పురుగు పడతాయన్నమాట. అందుకని మీరు వక్కలు చిల్లర డబ్బులు వేసుకోండి. ఆ స్వామికి ఆ క్లాత్లో వేసుకొని మీరు ఏం సంకల్పం చెప్పుకోవాలో మీ కోరికను చెప్పుకొని ఆ స్వామి ముడుపు ఏ తడి తగలని ప్రదేశంలో దూరంగా ఉంచుకోండి. అప్పుడప్పుడు గమనించుకోండి, ఏవైనా చీమలు కానీ అలా పడుతూ ఉంటాయేమో, అలా చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. తర్వాత మీరు ధూపం అది అంతా వేసుకొని ఆ ముడుపుకి ఆ ధూపం పూజ అంతా అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని మీరు ప్రతి వారం ప్రతి నెలలో ఒకసారి వస్తుంది కదా సంకటనాశన గణపతి వ్రతం. ప్రతి వారం ముడుపు కట్టక్కర్లేదు, ప్రతి నెల. అలాగనే ప్రతి బుధవారం కూడా మీరు బియ్యంతో అలా ముడిపేం కట్టక్కర్లేదు. అలా ప్రతి నెలలో వచ్చే సంకటనాశన గణపతి పూజ రోజు గరికతోటి అష్టోత్తరము గణపతి స్తోత్రం చదువుకొని ఆ తర్వాత బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టుకొని అది మీరు నెక్స్ట్ డే ప్రసాదంగా అలా వండేసి పిల్లలకి మీ ఇంట్లో అందరూ తినొచ్చు అనమాట. ఈ విధంగా సింపుల్గా చేసుకుంటారండి గణపతి వ్రతం. ఈరోజు నాన్ వెజ్ కానీ అలాంటివి ఏమీ తినకుండా ఉంటే సరిపోతుంది. కొంతమంది ఒక్కపూట భోజనం చేస్తారు, అలా అయినా పర్లేదనమాట. ఫ్రూట్స్ అవి తిని ఉండొచ్చు. కానీ గణపతికి అన్నీ ఇష్టమండి. ఎక్కువగా మనం గణపతిని సేవించండి, అంతేగాని ఉపవాసాలు పస్తుల్లో ఉండేసి ఎక్కువ ధ్యానం అంతా ఎక్కువగా మనకి ఆకలిపైనే ఉండేలా చూసుకోకుండా స్వామి సన్నిధిలో కొంచెం ఏదైనా పూజ భజనలు అలా చేసుకోవటానికి ఈవినింగ్ టైము అలా ట్రై చేయండి. ఇలా చేసుకుంటారు. మనకి ఏవైనా వాయిదా పడుతూ ఉంటాయి కదా, పెళ్ళిళ్ళు కానీ వ్యాపారాలు కానీ ఎగ్జామ్స్ కానీ, అలాంటప్పుడు ఈ పూజ చేసుకుంటే ఆ ఆటంకాలన్నీ తొలగిపోతాయన్నమాట. తర్వాత పూజ అవి అయిపోగానే నేను నైట్ పెసరపప్పు నానబెట్టుకున్నానండి. ఇవి నైట్ నానబెట్టే వీడియో అనమాట. మార్నింగే చాలామంది నానబెట్టకుండా పెసరట్టు చేయొచ్చు అని చాలామంది చెప్తున్నారండి, కానీ అవి తొందరగా డైజెస్ట్ అవ్వవన్నమాట. మీరు నానబెట్టినవి తొందరగా మనకి బాయిల్ అవుతుంది, చూసారు కదా, కుక్కర్లో అయినా సరే. అదే నానబెట్టకుండా డైరెక్ట్గా మీరు వేశారంటే బాయిల్ అవటానికి టైం పడుతుందన్నమాట. అంతేనండి, మన స్టమక్లో కూడా ఏదైనా సరే
మనం మంచిగా బాయిల్ చేసి ఇస్తేనే ఆ ఐటెం అనేది డైజెషన్ అవుతుంది. ఇలా నైట్ నానబెట్టుకున్న పెసలనైతే పెసరపప్పుని అవి నైట్ నానబెట్టేటప్పుడు కడిగాను. మళ్ళీ మార్నింగ్ అయితే పొట్టు పోకుండా కడుక్కుంటానండి. పొట్టు పెసరపప్పు దోసలు చాలా బావుంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఉంటుంది. హెల్త్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రోటీన్స్ ఉంటుంది. మీరు దోసలు అంటే మనకి మినప దోసలు బియ్యము, మినపప్పు ఇవంతా బియ్యంతో వేసినవి కాకుండా మీరు మిల్లెట్స్ వేసుకుంటే మినపప్పులో ఓకే. కానీ పెసర దోసల్లో అయితే మనం బియ్యం ఏం వాడమనమండి. ఇలా ఒకవైపైతే పెసరపిండి రెడీ అయిపోయింది. ఈలోపు అల్లం చట్నీ, పల్లీ చట్నీ రెడీ చేసుకున్నాను. ఆ చట్నీలు అయిపోయిన తర్వాత ఇంకా దోసల పెనం పెట్టేసేసి దోసలు స్టార్ట్ చేస్తానండి. ఇందులో కొంచెం సాల్ట్, రుబ్బేటప్పుడే జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకుంటే చాలా బావుంటాయన్నమాట. అట్టులు మనం ఉత్తవే తినొచ్చు. ఇవి నార్మల్ దోసలు పోసుకోవచ్చు. లేదు అంటే మీకు పెసరట్టు ఉప్మా తినాలనుకుంటే పెసరట్టు కంటే ముందు ఉప్మా చేసి పెట్టుకోండి. ఉప్మా కొంచెం చల్లారితే బావుంటుందనమాట. వేడి వేడిదనుకోండి మనకి తినటానికి టైం పడుతుంది. మనం వేసిచ్చినవి ఆఫీసులకి, డ్యూటీలకి వెళ్ళేవాళ్ళు తినటానికి టైం పడుతుంది. ఇంట్లో మనకైతే నిదానంగా తినొచ్చనమాట. బయటికి వెళ్ళే వాళ్ళకి వేడిగా ఇచ్చామనుకోండి, ఒకటి తినేవాళ్ళు సగం తిని వెళ్తారు. ఉప్మా, పెసరట్టు ఎప్పుడైనా ఈవినింగ్ టైం ట్రై చేశారంటే బావుంటుంది. ఎందుకంటే కొంచెం టైం ఉంటుంది కాబట్టి తర్వాత నేను పెసరట్లయితే వేసుకుంటున్నాను. ఇందులోకి నేను ఉప్మా అయితే చేయలేదు. మామూలుగా నార్మల్ పెసరట్టే వేస్తున్నాను. ఈలోపు చట్నీలన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టేసొచ్చాను. మా వారు ఈలోపు స్నానం చేసొచ్చారు. పెసరట్లు చాలా హెల్తీ అనమాట మనకి. మీరు మొలకలొచ్చిన పెసలు కూడా మనం మొలకలొచ్చిన పెసరపప్పును కూడా మీరు గ్రైండ్ చేసేసుకొని వాడుకోవచ్చనమాట. నార్మల్ పెసలే కాకుండా అలా స్ప్రౌట్స్‌ని వాడుకుంటే ఇంకా హెల్తీగా ఉంటుందనమాట ఈ పెసరట్టు. మీరు పెసరట్టుతో పాటు మొలకొచ్చిన శనగలు కూడా కలుపుకొని మిల్లెట్స్ దోసలాగా అంటే మనకి స్ప్రౌట్స్ దోసలాగా కూడా వేసుకోవచ్చు. అందులో మీరు మిల్లెట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెసలు ఉన్నాయి కదండీ! అందులో సామలు కానీ, అరికెలు కానీ అలా మనం బియ్యం యాడ్ చేసుకుంటాం కదా! ఒక గుప్పెడు క్వాంటిటీ అలా అయినా యాడ్ చేయొచ్చు అనమాట. తర్వాత తోడేయటానికి పెరుగు, పాలవి పక్కన పెట్టుకున్నాను. తర్వాత పాలు కూడా కాచి ఒక గిన్నెలో పెట్టుకుంటానండి. కాఫీ తాగటానికి కానీ, పెరుగు తోడు పెట్టుకోవటానికి కానీ. నేను ఎక్కువగా పాల మీద మీగడ కలెక్ట్ చేస్తాను కదా! వెన్నపూసకి. ఈ విధంగా మనం మామూలుగా కాచి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననుకోండి, అది మధ్యాహ్నం కల్లా లేయర్‌గా వెన్న వచ్చేస్తుంది. అప్పుడైనా తీసేసుకుంటాను. తర్వాత నేను పూజ అది కూడా అయిపోయిందండి మార్నింగే. థర్స్‌డే రోజు ఎక్కువగా నేను బాబా పూజ అవి చేసుకోవటానికి థర్స్‌డే, ఫ్రైడే అయితే కొంచెం ఎర్లీగానే స్నానం చేస్తానండి. వర్కౌట్ చేయగానే స్నానం చేసేసి పూజ అది చేసేసుకుంటాను. మిగతా రోజులు ఏంటంటే కొంచెం లేజర్‌గా అంటే లేట్‌గా చేసేసుకుంటాను పూజ అది. తర్వాత పెసరట్లు అవి ఇంకా మా హస్బెండ్ ఆఫీస్‌కి అది వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా వేసుకుంటున్నానండి. పెసరట్టుతో పాటు జ్యూస్ కూడా రెడీ చేసేసుకుంటున్నాను. ప్రతిరోజు కూడా నేను కొంచెం మా హస్బెండ్ ఆఫీస్‌కి అది వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే ఒక్క దోస పోసుకుంటానండి. ఆ ఒక్క దోస పోసుకొని జ్యూస్‌తో పాటు తాగి ఆ బ్లడ్ అది పట్టటానికి టాబ్లెట్స్ వాడుతున్నాను నేను. బ్లడ్ తక్కువ ఉందన్నారు కదా! అందుకని మామూలుగా ఎర్లీగా ఏదైనా తిని వేసుకోవాలనమాట. లేదు అంటే ఆ టాబ్లెట్ ఎక్కువగా మనకి నీరసం వస్తుందనమాట. దాంతో పాటు ఇంజెక్షన్ కూడా చేయించుకోమన్నారండి. బట్ నేనేంటంటే ఆ ఇంజెక్షన్ కొంతమందికి సూట్ అవ్వదన్నారనమాట డాక్టర్ గారు. అందుకని తెప్పించింది కూడా మళ్ళీ రిటర్న్ పంపించి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అవి తీసుకున్నాం. ఎందుకంటే మెడికల్ షాప్ వాళ్ళు ఏదైనా సరే మనం వాపస్ ఇచ్చామనుకోండి మనీ తొందరగా పే చేయరనమాట. అందుకే ఇంకెందుకొచ్చిన గొడవ అనేసి 3 మంత్స్‌కి సరిపడా బ్లడ్ టాబ్లెట్స్, తర్వాత మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ తెచ్చుకున్నాననమాట. అవి వేసుకోగానే కొంచెం వీక్‌నెస్ ఎక్కువ ఉంటుందనమాట. అంటే తొందరగా నీరసంగా ఏదో అనీజీగా అనిపిస్తుంది. అందుకని డాక్టర్ గారు ఏదైనా తిని వేసుకోమన్నారనమాట. అందుకనేసి ఎవ్రీడే కూడా బ్రేక్‌ఫాస్ట్‌గా ఫస్ట్ ఒక దోస, కొంచెం జ్యూస్ తాగి టాబ్లెట్ వేసుకొని
తర్వాత కొంచెం ఒక 9:30 ఆ టైంలో ఇంకొక దోస అలా తింటానండి. ఒక్క దోసతోటైతే సరిపెట్టననమాట. ఎందుకంటే వర్కౌట్ చేస్తాం కదా! ఎక్కువగానే ఆకలి అది వేస్తుందనమాట. నిద్ర కూడా తొందరగా వస్తుందండి నైట్ టైము. ఎప్పుడైనా మీరు మార్నింగ్ 5:00కి ఏదైనా వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశారంటే ఎర్లీగా కూడా నిద్రొస్తుందనమాట. ఇలా ప్రతిరోజు కూడా బీట్రూట్, క్యారెట్, కీరా, తర్వాత గ్రేప్స్ వేసుకుంటాను కదండీ! మనం ఇలా కింద క్యాప్ ఓపెన్ చేసి కూడా ఎక్కువ మెంబర్స్ ఉంటే అలా ట్రై చేయొచ్చనమాట. మనం జ్యూస్ అది అంతా కూడా వాటర్ మిలాన్ కానీ ఇది ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటాం కదా! అలాంటప్పుడు మనం కింద క్యాప్ ఓపెన్ చేయొచ్చు. దీంట్లో ఆ ఫెసిలిటీ ఉందనమాట. ఈ విధంగా దోసలైతే పోసుకుంటున్నానండి. పెసరట్లోకి మా అమ్మ పచ్చిమిర్చి పచ్చి వాటితోటి పచ్చడి చేస్తది. ఈసారి చూసి చూయిస్తాను నేను. పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, వెల్లుల్లిపాయలు ఇవే అనమాట. పచ్చివి ఏం బాయిల్ కానీ, ఫ్రై కానీ చేయకుండా పచ్చివే రోట్లో వేసి అన్నీ దంచుతది. చాలా బావుంటుందండి ఆ చట్నీ. ఒకసారి ట్రై చేస్తాను నేను ఈసారి చేసి. అమ్మ చేసింది కానీ నేనైతే ఈ మధ్య చేయలేదనమాట. తర్వాత పల్లీ చట్నీ చేశాను, అల్లం చట్నీ చేశాననమాట. అల్లం చట్నీలో తాలింపు అది ఏం వేయననమాట. ఎందుకంటే కొంచెం స్వీట్‌గానే అనిపిస్తుంది. అందుకే తాలింపు ఏమీ వేయకుండానే నార్మల్‌గానే మనం ఫ్రై చేసాం కదా! అల్లం, పచ్చిమిర్చి ఇంకా తాలింపుతో అవసరమేముండదు. ఇలా నా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఎవ్రీడే కూడా ఈ టైంలోనే 8:30కి మా హస్బెండ్‌తో పాటు ఒక దోస తినేస్తాననమాట. మిగతా తర్వాత నిదానంగా కూర్చొని ఇంకొక దోస అయితే వేసుకుంటాను. ఈ విధంగా ప్రతిరోజు అయితే మన హెల్త్ కూడా మనం చూసుకుంటూనే ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి కదండీ! అందుకని కొంచెం అది ఫ్రంట్ కెమెరా కాబట్టి మీకు నాకు లెఫ్ట్ హ్యాండ్ లాగా అనిపిస్తుంది. కానీ నాకు ఫింగర్‌కి ఆ పుష్యరాగం ఉంగరం ఉంది కదా! అందువలన ఏంటంటే మీకు తెలిసిపోతుంది అది రైట్ హ్యాండ్ అనేసి. ఫ్రంట్ కెమెరాలో బ్యాక్ మనకి లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్‌గా అనిపిస్తుందనమాట. పూజ అది చేసుకున్నాను కదా! అందుకే కుంకుమ బొట్లు అవి పెట్టుకుంటాను నేను. ఆ తర్వాత ఈరోజు ప్రసాదం పులిహోర అని చెప్పాను కదా! మీరు నార్మల్ రైస్, జీలకర్ర మసూర రైస్ వాడతాం కదా! ఇంట్లో అవి వేసుకోండి. మీరు ఒక గ్లాస్ రైస్‌కి నేనైతే 50 గ్రామ్స్ చింతపండు తీసుకుంటున్నాను. గ్లాస్ రైస్ అంటే మనకి ఆహ్, దగ్గర దగ్గర 150 గ్రామ్స్ ఉంటాయేమోనండి ఆ రైస్. రైస్ అయితే నేను వెయిట్ ఏం చూడలేదనమాట. గ్లాస్ కొలతతో ఎప్పుడూ చేస్తాను కదా! 49 గ్రామ్స్, 50 గ్రామ్స్ ఉంటుందండి. బౌల్ వెయిట్ కూడా ఉంటుంది కదా! ఆ 50 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. చింతపండుని వేడి నీటిలో వేసుకోవాలనమాట ఫస్ట్. అప్పుడు అది బాయిల్ అయిపోతుంది కొంచెం. తర్వాత మనం ఆ గుజ్జంతా తీసుకోవాలి. ఈ పులిహోర చాలా బావుంటుందండి. ఇది మనకి అరుణాచలం, కామాక్షి, కంచిలో, ఆ తర్వాత నెల్లూరు రంగనాయకుల స్వామి టెంపుల్లో ఇలా చాలా మనకి తమిళనాడు, సౌత్ సైడ్ మంచిగా దొరుకుతుందనమాట. ఎందుకంటే ఎక్కువ ప్రసాదాలు అవి సౌత్ ఇండియన్సే పులిహోర వాటిల్లో ఫేమస్ అండి. మంచిగా చేయటంలో సౌత్ ఇండియన్స్ చాలా ఆరితేరుంటారనమాట. అందుకంటే టెంపుల్స్ కూడా ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు, చేసేవాళ్ళు కూడా ఉంటారనమాట. బ్రాహ్మిన్స్ వాళ్ళ మంచిగా చేస్తారనమాట. దీనికి కావాల్సినవి ఆవాలు, ఎండుమిర్చి, అల్లం ముక్కలు, కరుణ ఎక్కకుండా కొంచెం సాల్ట్ వేసుకుంటామనమాట. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ పట్టి పెట్టుకుంటాము. ఇదే ఇందులో సీక్రెట్ మసాలా అండి. ఫస్ట్ బాయిల్ చేసుకోవాలనమాట రైస్‌ని. ఈ రైస్ వచ్చేసి మనం పాత బియ్యం అనుకోండి, 1కి 2 కప్పులు వాటర్ పోసుకోండి. అదే మీరు కొత్త కొంచెం మీడియం సైజ్ అయితే 1కి 2 పోసుకోండి సరిపోతుంది. అన్నం బాయిల్ అయ్యాక ఇలా చిల్లులు గెంటిలా పెట్టుకొని పసుపు, కొంచెం సాల్ట్, వేరుశనగ నూనె అండి పచ్చిది, నువ్వుల నూనె కానీ, వేరుశనగ నూనె కానీ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. ఎందుకంటే రైస్ అంతా ముద్దవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది. మనకి ఆ ఫ్లేవర్స్ అనేవి చాలా బావుంటుందన్నమాట ఈ ప్రసాదాలకి. ఎప్పుడైనా మీరు ఇలా చేసి చూడండి. గుళ్ళో ప్రసాదాలు మనకి కొంచెం పెట్టంగానే ఇంకొంచెం పెడితే బావుండు అనిపిస్తుంది కదా! అలాంటి శ్రమ లేకుండా, ఎక్కడెక్కడో టెంపుల్స్‌కి తిరగకుండా, ఇంట్లోనే మనం తినాలన్నప్పుడు చేసుకునే ఈజీ, టేస్టీ, హెల్తీ పులిహోర అండి. ఇందులో కరివేపాకు, కొంచెం పసుపు ఇవన్నీ వేసేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి.
ఈలోపు చింతపండు కూడా నానిపోయింది. దీనికి గుజ్జంతా తీసుకొని ఈ విధంగా గుజ్జు వస్తుందనమాట. కొంచెం మనం ఆయిల్‌లో ఆవాలు, మెంతులు, పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై అయ్యాక చింతపండు పులుసు వేసుకోవాలి. ఆ పులుసులో మనం ఉడకపెట్టాం కదా ఆవాలు, ఆ పేస్ట్ అది యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకోండి. ఆ తర్వాత ఇందులో బెల్లం ఏం వేయరనమాట. ఈ మసాలా పేస్ట్ ఉంటుంది కదా, నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ పేస్ట్ యాడ్ చేస్తారు. దీనికి పోపు మళ్ళీ వేసుకోవాలండి. అప్పుడే ఈ పులిహోరకి టేస్ట్ వస్తుంది. బాగా బాయిల్ అయ్యాక ఈ స్టేజ్లో మనం రైస్లో కలిపేసుకోవాలన్నమాట దీన్ని. ఆ తర్వాత విడిగా తాలింపు వేసుకోవాలి. ఆయిల్, వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకొని ఏదైనా ఒక బాండ్లీలో ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, పల్లీలు, జీడిపప్పు ఇవి ప్రసాదాల్లో గుళ్ళో అంతగా ఎక్కువ ఎక్స్పెన్సివ్ కదండి, అలా వేయరనమాట. మీరు ఇంట్లో కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఇష్టం ఉంటే వేసుకోండి. తర్వాత ఇంగువ మెయిన్ అండి. ఇంగువ వేసుకోండి. పచ్చిశనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు అవి వేసుకొని ఈ తాలింపుని రైస్లో యాడ్ చేసుకోవటమే. వేడి వేడి కమ్మనైన పులిహోర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.